మాట్లాడితే ఆంధ్ర 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 అని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర మీద విద్వేషం లేదు, తెలంగాణ నాయకులందరికీ విద్వేషం లేదు. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకున్నారు కానీ ఆంధ్ర ప్రజల మీద ఎక్కడా విద్వేషం చూపించలేదు. నిజంగా తెలంగాణ ప్రజలు కానీ మొత్తం తెలంగాణ నాయకులు కానీ విద్వేషం చూపించి ఉంటే ఈ రోజున ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తి కూడా ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఇది తెలంగాణ తాలూకు ప్రేమ, తెలంగాణ ప్రజల తాలూకు ప్రేమ, ఇవన్నీ ఎవరు మర్చిపోరు. నాకు ఈ మధ్యన వస్తావంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టానంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంఛన్ కాల్మొక్త, బాంఛన్ సారు కాల్మొక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడిన ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. తెలంగాణ కంటే జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా నేను తీసేశాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడుకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకో. వైసీపీ నాయకులు, క్రిమినల్ గ్యాంగ్స్ చాలాసార్లు నాకు బెదిరింపులు ఇచ్చినాయి. దానికి మించిన బెదిరింపులు నిజంగా నాకు తెలంగాణ నాయకులు. వైసీపీ గుండాలు ఇచ్చిన బెదిరింపుల కంటే కూడా, చంపేస్తామని బెదిరింపుల కంటే కూడా నాకు తెలంగాణ ఎప్పుడు ఇవ్వలే. అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఎనలిస్ట్, ఒక విశ్లేషించే వ్యక్తి, ఆయనంటే నాకు గౌరవం, ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయన తీసుకుపోయి ఓ మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారి గురించి మాట్లాడారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని ఖండించే. నా మీద మనకు మాట అంటే మన జన సైనికులు ప్రతి చోట ఏదో కూర్చొని ఒక కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్లో పోయి మీరు తిడుతూ ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా, ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పరిశ్రమల్లో ఈ లెక్కల్లో ఇంక మీరు ఎప్పుడు
మీరు ఎన్ని చేసినా ప్రతిదానికి ఎక్కడో చోట తెలంగాణ ప్రజలు ఇది గ్రహించాలి. ఉద్యోగాలు రాకపోయినా, ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడో మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావడానికి కారణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్న నాయకులు చెన్నారెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయన తీసుకొచ్చారు ఇక్కడికి. 50 సంవత్సరాలు కలిసి ఉన్న రాజధాని ఇక్కడ సడన్గా పోయి మీరు ఇక్కడ రాకూడదు అని కొంతమంది నాయకులు, తెలంగాణ ప్రజలు వేరు. నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నా, పాలకులు వేరు, ప్రజలు వేరు. తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా, వాడిని కూడా ఉరిదీసేయండి పర్లా. పాలకులు వేరు, ప్రజలు వేరు. మీరు పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది? సూరత్లో తెలుగు ప్రజలు ఉన్నారు. రేపొచ్చిన గుజరాతీ మనుషులందరూ గుజరాతీస్ అందరూ కూర్చొని తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండకూడదంటే కుదురుద్ది అక్కడ? నాందేడ్లో ఉన్న తెలుగు వాళ్ళు, షోలాపూర్లో ఉన్న మన తెలంగాణ తెలుగు వాళ్ళు అందరూ కూర్చోబెట్టి మా మహారాష్ట్రీయులు తిరగబెడితే ఏమవుద్ది? దేశం నిలబడద్దా? దేశం ఒకటిగా ఉంటుందా? ఎంతకాలం తిడతారు? ఎంతకాలం? నేను అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి దానికి చిలవలు పలవలు చేసి నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, ఇన్ని సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం. మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదా? నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి మీరు ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికే చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడు అంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, అంటే ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి చెప్పే వామపక్ష భావజాలం ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ఈరోజు గద్దర్ గురించి మాట్లాడతారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కారోడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట, తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతుకున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దరన్న బతుకున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు ఆఫీస్కి వచ్చి, మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు? మీరందరూ బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలా? మీరు ఒక్కళ్ళు మాట్లాడలా? ఏదైనా అవసరం వస్తే నా కాడకు వచ్చి ఆయన గద్దరన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దరన్న? మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం, ఒకసారి నేను కలవాలంటాను. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన రా బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు తాకట్లో భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థమవుతుందా, మా భావాలు అర్థం చేసుకునేవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావన నువ్వు పెట్టావంటే మాకు అర్థమవుతుందని నేను చెప్పాను. నాకు
లెఫ్ట్ వింగో రైట్ వింగో తెలియదన్నా, నాది హ్యూమనిజం మానవత్వం అన్నా, మీకు తోస్తున్న సంతోషం అన్నా అని చెప్పి ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా, ఆయన అంతిమ ఘడియల వరకు ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్ళి కూర్చొని అన్నా మీకు ఏం కావాలో చెప్పండి, ఏం వద్దురా తమ్మి, తెలంగాణ యువతకి కానీ ఆంధ్ర యువతకి కానీ భారతదేశంలో యువతకి భవిష్యత్తు వాళ్ళదని చెప్పు. ఆయన నాకు రాసిస్తే, ఆయన నాకు ఒక లెటర్ రాసిస్తే నేను అది కూడా బయట పెట్టలా, ఆయనే ఒక ఆడియో ఫైల్ చేసి, నేను దాన్ని కూడా కూర్చొని చెప్పలా, ఆడియో ఫైల్ చేసి ఆయన ఒక చిన్న ఛానల్కి రిలీజ్ చేసి అది బయటకు వచ్చింది. మీరు కూర్చోబెట్టి తెలంగాణ గురించి అని మాట్లాడతారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి ఇప్పిస్తాం. మేము ₹1 కోటి ఎందుకు మా కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడి, మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరూ కూడా, మరి శంకర్ గౌడ్ గారి దగ్గర నుంచి ఇక్కడున్న నాయకులు పేరున సంపత్ నాయక్ కానీ, సాగర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీరు బెదిరిస్తూ ఉంటే మేము భయపడి, సారు మీ కాల్ముక్తా సారు, మీ బాంచన్ సారు అన్నంత భయాలు ఉన్నాం. మేము వాళ్ళమే కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నాకు తెలంగాణలోనే పడింది. కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి ఆ రోజు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఈరోజు మీరు బెదిరిస్తూ ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. మాకు దాడులు కొత్త అనుకున్నారా? మాకు మీరు మహబూబ్ నగర్లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజే కూల్చేశారు. మీరు మా కార్లు అడ్డం పెట్టి మా మీద దాడులు చేయడం, ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. ఖమ్మంలో మీరు దాడులు చేశారు ఆ టైంలో, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మాకు కొత్త అనుకుంటున్నారా ఇవన్నీ? మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలకు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది, అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి అక్కడ, వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, మిస్చిఫ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు. మీరు ప్రతి చోట మీరు రీజనల్గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్టులో కానీ, ఐఏఎస్ ఐపీఎస్లో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు ఈ భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే. ఆ రోజు మీరు అందరూ మర్చిపోయారేమో, మేము లేపాం గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈరోజు ఇందాక మీరు చెప్పిన దానికి చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు రోడ్ల మీద చూస్తాం, నాలుకలు కోస్తాం, నాలుకలు చీరుస్తామంటే, రండయ్య బాబు మీకు నాలుకలు చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడతారు. నిజంగా నాకు చివుళ్ళ మల్లికార్జున్, శ్రీశైలం చెంచుపెంటల నుంచి వచ్చిన, చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు, 16-17 ఏళ్ళ కుర్రాడు, చెంచుళ్ళ శివ మల్లికార్జున్, వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. దేనికి? మాకు యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది అన్నా, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే, ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత.
2 చోట్ల ఓడిపోయి అంటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు? ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే వాళ్ళకున్న లోపల ఉన్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి కదిపించింది ఒక్క కుర్రోడి భావం. దానికి నేను ప్లాట్ఫామ్ అయ్యాను అంతే. దానికి ప్లాట్ఫామే అయ్యా. వచ్చి కుర్రోడు రోడ్డు మీద కూర్చొని జనసేన ఆఫీస్ ముందు కూర్చుంటే వెళ్ళి మాట్లాడా. ఏం బాబు ఏం కావాలన్నా అంటే నీకు కూర్చోబెట్టి అన్న మాకు యురేనియం మైనింగ్ జరుగుతుందన్న మా శ్రీశైలంలో చెంచుపెంటల్లో, నువ్వు మాట్లాడన్నా అంటే నేను మొత్తం తీసుకొస్తే ఒక్క మాట మాట్లాడితే ఆ రోజున వి హనుమంతరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు, మేము కూర్చొని మాట్లాడితే అఖిల పక్షం ఆ రోజు పిలిచాం. ఏ బలం ఉందని జనసేనకి ఆ రోజున ఓట్లు వస్తాయన్నా మేము చేసింది తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద ఇష్టం, తెలంగాణ మీద మమకారం. తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణలోని కొద్దిమంది. నేను కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆ రోజున మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే, అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకులను ఆయన ప్రెసిడెంట్గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ? ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి, సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి. అంటే ఎక్కడ ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు మాకు హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటాం, కానీ భయం అయితే మాకు రాదు. నేను తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అంటారు? సంతోషం, కరెక్ట్. అది తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లకి బాగానే పనిచేస్తున్నారు. అక్కడ తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు. ఎవరన్నా మీరు బేవకూఫులు చేస్తామన్నారు? మీరు ఎవరిని బేవకూఫులు చేస్తారు? మీరు ప్రజలనేమో మీరు మభ్యపెట్టి, యువత మీరు ప్రజానికం, మీరు తెలంగాణ ప్రజలు ఇది గుర్తించాలి. ఇది వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళ అధికారాలు బాగానే ఉన్నాయి, వీళ్ళు బిజినెస్లు బాగానే ఉన్నాయి, వీళ్ళ కాంట్రాక్టులు బాగానే ఉన్నాయి. ఏదైనా మాట్లాడితే నాలాంటి వాడిని కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. మీరు ఒక్కసారి చెప్పండి. మీరు నిజంగా వద్దు అనుకుంటే తెలంగాణలో అసెంబ్లీలో ఎవరైతే తిడుతున్నారో మీరు తీర్మానం పెట్టండి. పవన్ కళ్యాణ్ అనేవాడికి ఇక్కడ పర్మిషన్ లేదు, రాకూడదని పెట్టండి పర్మిషన్. సంతోషం నాకు. దాన్ని ఎలా పెడతారు నేను కూడా చూస్తాను దాన్ని. మేము 1,200 మంది ఉద్యమకారులు ఎంతమంది చనిపోయారో నాకు తెలుసు. 12 సంవత్సరాలు 1,200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. నాకు అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది.
మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. ఈరోజు కూర్చోబెట్టి తెలంగాణలో ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క మాట మాట్లాడలా. కిక్కును మనకుండా కూర్చున్న 12 సంవత్సరాలు. మా నాయకుల్ని పేరు పేరుని అడగండి, ఒక్కొక్కరిని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. ఏ రోజున సరే నేను వాళ్ళని ప్రోత్సహించని అడగండి. వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రంగా వెళ్ళిపోండి అంటే లేదు, మాకు నీ ఆశయాలు ఇష్టం, మాకు జనసేన భావజాలం ఇష్టం. ఉన్న మహేందర్ కానీ, రాజలింగం గారు కానీ, ఉన్న ప్రతి ఒక్కరు పేరు పేరున, శంకర్ కానీ పేరు పేరున ప్రతి తెలంగాణ జిల్లాలో ఉన్న నాయకులందరూ యువరాజ్యం నుంచి ఉండిపోయారు. వాళ్ళు పోలే. నేను చెప్పా, మీరు మిగతా పార్టీస్కి పోండి అంటే పోలా. దాసోజీ శ్రవణ్ ఎవరు పట్టుకున్నారు? మీరు ఆ పట్టుకుని దాసోజీ శ్రవణ్ కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే, ఆ రోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎవరో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వేమి ఎలా వస్తావు చూస్తామని. ఇలాంటి ప్రగల్భాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే మాట్లాడారు. ఆ రోజున తన్ని తగలేసాం ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు, గుర్తుపెట్టుకోకండి. ఆ రోజు నాకు నిలబడిన తెలంగాణ యువత నిలబడ్డారు. బస్తీలో నుంచి, ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజున రాజలింగం గారికి తెలుసు. ఆ రోజు కూడా చెప్పారు ఎలా వస్తే. నేను చెప్పా, ఇలాగే ఇంటికి వస్తామని బెదిరించి, ఆఫీస్కి వస్తామని బెదిరిస్తే ఇంటి ముందు చేరేసి కూర్చున్నా. నాకు అలాంటి భయాలు లేవు. దేశం బాగుండాలి. అంతర్గతంగా ఇప్పుడు వేర్పాటువాదం మంచిది. ఎక్కడ దాకా? దేశ సమగ్రత భంగం కలిగినంత వరకు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీనా అనుకుంటున్నారు మీరు అందరూ? ఇది భారతదేశం, పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగపరంగా కల్పించిన హక్కు ఇది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే, మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. ఐ ఎక్స్పెక్ట్ Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like, your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. Yemi hypocrisy meeku. ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడికి పోతున్నారు అందరూ కూర్చోబెట్టి? ఏం మాట్లాడతారు అంతా?
మేధావులందరూ కూర్చొని పాసం యాదగిరి గారు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనంటే గౌరవం. ఆయనంటే ఇదే ఇంట్లో ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడాను ఆయనతోటి, పాసం యాదగిరి గారితో. ఆయన వల్లే, ఆయన మాటల్లోనే వచ్చింది మాకు దామోదరం సంజీవయ్య గారి గురించి. దామోదరం సంజీవయ్య గారి గురించి మొదట దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన గురించి మాట్లాడింది పాసం యాదగిరి గారి మాటల్లో మేము వస్తే దాని గురించి మాట్లాడాం. అలాంటి నేను గౌరవం చూపించే వ్యక్తి కూడా నన్ను తిడతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటుపోతాం మేము? దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి ఈ నది, గోదావరి నది, కృష్ణా నది ఈ నేలను విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ ఈ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుగుతా. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సులు కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరమైతే మేము నిలబడతాం, ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తూ ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టి పడద్దు తప్ప భయపడదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజున తెలంగాణ ఇవన్నీ డైవర్సివ్ టాక్టిక్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.5 నుంచి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. తెలంగాణ నుంచి 5 నుంచి 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. 2 రాష్ట్రాలను కలుపుకొని 10 నుంచి 13 లక్షల గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు, ఉత్తీర్ణులు అవుతూ ఉన్నారు. ఎస్టిమేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్లో 4.2%, తెలంగాణలో 5.0%. వీటి మీద మాట్లాడతామా? ఉపాధి అవకాశాల కోసం మాట్లాడతామా? పవన్ కళ్యాణ్ తిడతారా మీరు? ప్రతిదానికి కూర్చోబెట్టి ఇంకెంతకాలం ప్రాంతీయ భేదాలు ఇస్తారు మీరు? ఎంతకాలం? మనస్ఫూర్తిగా 6 గ్యారంటీలు, 6 సీట్లు మీరు మాట్లాడండి. తెలంగాణ యుద్ధం మీరు మాట్లాడండి, మీరు నిలబడండి, మీరు మాట్లాడండి. జనసేన పార్టీ 7 సిద్ధాంతాలు పుస్తకాల్లో చదివి వీటన్నిటికంటే కూడా తెలంగాణ నేల నేర్పించిన విలువలు ఇవి. వీటి కోసం మేము నిలబడే ఉన్నాం. ఇవేదో పుస్తకాల్లో రూపొందించిన సిద్ధాంతాలు కావి. తెలంగాణలో మేము చూసిన సామాజిక వాస్తవాల నుంచి పుట్టిన సిద్ధాంతాలు ఇవి. ఉస్మానియాలో 2009లో ఆ రోజు గద్రన్న పక్కనే ఉన్నాడు. ఆ రోజు ఇట్లాగే ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఒకటే అన్నాడు గద్రన్న, అరే తమ్మి నువ్వు మాట్లాడరు, ఎవరు వస్తారు నేను చూసుకుంటానని చెప్పి. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రాంతీయ తెలంగాణ ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రోజు కూడా జనసేన అగౌరవపరచలేదు, గుండెల్లో పెట్టుకుంటుంది జనసేన. అలాగే ప్రాంతీయతను మేము గౌరవిస్తాం. అదే ప్రాంతీయత పేరుతోటి జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన ఎప్పటికీ అంగీకరించదు. మేము దానికోసం కొట్లాడతాం, నిలబడతాం. ఇది మీరు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడ దాకా పోతాయంటే, తెలంగాణ అంతా తిరగాలనా? 2008-9లో తెలంగాణ అంతా తిరిగినోడిని. మీరు నన్ను రమ్మని చెప్పండి, ఎందుకు నన్ను నేనే చెప్తాను. అయితే నేను వస్తే నాకు భయాలు లేవు, గొడవలు పెట్టడానికైతే నేను రాను, సమస్యలు పోరాటానికి అయితే నేను వస్తాను. మీరు చెప్పండి ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను నేను. మీరు ఈ రోజున తెలంగాణకి సంబంధించి ఈ నాయకులు మాట్లాడే విధానంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ప్రజలు కానీ, తాడేపల్లిగూడెంలో ఈ మధ్యన తెలంగాణ డ్రైవర్లు పాపం ఇబ్బంది పడతా ఉంటే జనసేన ఎమ్మెల్యేనే కూర్చోబెట్టి అందరికీ ఆదుకున్నారు ఆయన. మీరు ఇలాంటి ప్రాంతీయతల మీద కనుక తీసుకొస్తే భారతదేశం సుస్థిరత చాలా దెబ్బతింటుంది.
ప్రతిసారి మీరు ప్రాంతీయులు తీసుకొని వీళ్ళు ఆంధ్రోళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, వీళ్ళు మరాఠా వాళ్ళు, వీళ్ళు కూర్చోబెట్టి తమిళలో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మటుకు ఆఫీసర్లు ఎవరు పనిచేయలేరు. ఇక్కడున్న జర్నలిస్టులు అడగండి, ఒక్కొక్కరు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు ఆంధ్ర వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు తెలంగాణ వాళ్ళు, ఎంతమంది పత్రికాధిపతులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, మీరు మాట్లాడిన ఒకసారి. ఇలా మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడతాం, కానీ ఎటులతో దేశం? ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం విచక్షణ, ఎంతకాలంతో విభజిస్తారు మీరు? తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించిన తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు. మేము భయపడతామన్నా? నేను పార్టీ పెట్టాను అంటే చచ్చిపోవడానికి సిద్ధపడే పార్టీ పెట్టాం. ఒక కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్లో మాట్లాడే ఒక కాంగ్రెస్ నాయకుడు ఈరోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటుందని కామెంట్ చేస్తూ ఉన్నారు. మనల్ని ఎవరు ఆపేది? అంటే వీళ్ళందరికీ ఐ లవ్ పాకిస్తాన్ అంటే వీళ్ళకి అసలు లోపటి నుంచి మొత్తం కదులుతూ ఉంటాయి అందరికీ. అంటే ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ, మీరు ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఇట్స్ ఓకే. when I want to do a press address saying then it is an issue for you, law and order issue. అది పెహల్గామ్లో ఇంతమంది ఉగ్రవాదులు చంపేస్తే ఈ సోకాల్ కాంగ్రెస్ నాయకుడు ఎందుకయ్యా మాట్లాడలా? ఎందుకు మీరు నోరు మెదపలా? ఇప్పుడు కూర్చోబెట్టి మీకు ఐ లవ్ పాకిస్తాన్ వస్తుందా? మీకు ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనని ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ మటుకు మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? ఎక్కడ మాట్లాడతారు? ఎక్కడ ఆపుతారు? ఇది విభజన స్టార్ట్ అయితే ఒకసారి మెంటల్గా స్టార్ట్ అయితే ఎక్కడ ఆగుద్ది? ఇది ఎట్టుపోద్ది? తిరిగి గడియల పాలన పట్టుకొస్తారా మళ్ళీ మీరు? తిరిగి దొర మీ కాలు ముక్తాను దొర అని చెప్పాలా? మళ్ళీ అలాంటి పాలన పట్టుకొస్తారా మీరు? ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర పవన్ కళ్యాణ్ ఇవన్నీ జనసేనని కాదు, ఒకసారి భయపెట్టడం నాలాంటి వాడినే భయపెడితే, నాలాంటి తోటలోకి వస్తే ప్రతి ఒక్కరి ఇంటి లోపలికి దూరుతారు. ఇది అందుకు ఆపుతున్నా నేను, అందుకు ఆపుతున్నా. నా మీద దాడి చేస్తే నాకు భయాలు లేవు, కానీ పవన్ కళ్యాణ్ అనేవాడిని చూపించి ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇలాగే రెచ్చగొట్టారు. నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదు. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో బాలు సినిమా అయిపోయిన తర్వాత నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరుగుతూ ఉంటే ఓ హాస్పిటల్లో అపెండిక్స్ ఆపరేషన్ చేసి నేను కూర్చొని ఉంటే ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. అప్పుడు చెప్పాడు, మీరు పాలిటిక్స్కి వస్తారా? అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మీ అన్నగారు వస్తారంటే లేదు సార్ నాకు తెలియదు అన్న. లేదు మీ మీద బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీ మీద ఏమో అటాక్లు చేస్తారు. ఏం అటాక్ చేస్తాను? మీ మీద కేసులు పెడతారు, దేనికన్నా? ఒకవేళ మీరు రాజకీయాల్లోకి వస్తారేమో. అప్పుడు దాకా నేను నిర్ణయించుకోలేదు, నేను నమ్మలేదు. నేను అందరిలాగే సగటు మన మల్లికార్జున్ లాగా, చుంచుపేటలో మల్లికార్జునలాగా నేను అమాయకుని నమ్మా అలాంటి ఎందుకు చేస్తారని. కానీ 2 సంవత్సరాల తర్వాత చాలా పకడ్బందీగా ఆ అధికారి ఏం చెప్పాడు అదే చేశారు. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపాను, గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు. ఈ రోజున అదే చాలామంది కాంగ్రెస్ తెలంగాణ నాయకులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణ వచ్చేది కాదని. అలాంటి తెలంగాణ కోసం, ప్రేమ కోసం మేము ఆ రోజు పోరాటం చేశాం. భీమరావు బాడ ఎవరిది? అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారు భీమరావు బాడలో. కాంగ్రెస్ పార్టీ భవన్, గాంధీ భవన్ పక్కన కూర్చొని ఎనెక్స్ చేస్తా, ఆక్యుపై చేస్తూ ఉంటే ఇంకెక్కడ స్థలం లేదా అని ఎందుకు మాట్లాడతాం అట్లా మాట? మీరు బెదిరిస్తూ ఉంటే బెదిరిపోతామా మేము? ఇది ఒక్క కాంగ్రెస్ నాయకుడి గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్లోకి. ఇదే రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలా రేవంత్ రెడ్డి గారిని.
ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పి ఆ రోజున అది మాకు తెలుసు. మరి ఆ రోజు కూర్చోబెట్టి ఆయన కూడా ఉన్నారు ఆ రోజున. ఎవరు ఎటు అవుతారు ఏం తెలుసు మనకి. అసలు ఆ రోజు ఆయన జైల్లో పెట్టారు, ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం. ఈ ఎంటైర్ ఫియాస్కోలో ఆయన ప్రమేయం ఉందని నేను చెప్పట్లా, కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పట్లా. కొద్దిమంది వాడుకుంటూ ఉన్నారు, వీళ్ళెవరి ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కానీ మీరు ఈ పార్టీల వెనక దాక్కొని, కొన్ని ముసుగుల వెనక దాక్కొని, సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనక దాక్కొని చేస్తే పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ జనసేన సాధకులు కానీ ఎవరు భయపడరు. మేము తిరుగుతాం, నిలబడతాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాదనలు దేశమంతా మొదలైతే తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది, హిందుస్థానీ. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఇటుపోతూ ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కాదా? భారతదేశం అంతా ఒకటి కాదా? ఇలాగే అమిత్ షా గారిని కూడా ఇలాగే అన్నారు. బెంగాల్కి వస్తే తరిమేస్తామని చెప్పారు టీఎంసీ నాయకులు మాట్లాడేది వేరు, ప్రజలు మాట్లాడేది వేరు. టీఎంసీ నాయకులు మాట్లాడితే ప్రజలు వాళ్ళని తగిలేశారు. రోజు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు ఇలాగే వదిలేస్తే. ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే వన్ డే దిల్ సే we don't like to sing Vande Mataram. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed, this has to be corrected. ఇట్లాగే మాట్లాడారు, మీకేం పని అని. అమిత్ షా గారి గురించి మాట్లాడింది అదే చెప్పా. జనగణమన మేము పాడతాం, మేము వందే మాత్రం మాట్లాడతాం. మేము బెంగాలీ అనుకోలే, మా భాష అనుకున్నాం, అది మా భారతదేశ భాష అనుకున్నాం. అలాంటిది తెలంగాణని ఇంకెంత గుండెల్లో పెట్టుకుంటాం, తెలంగాణ ఎంత లోపట్టుకుంటుంది, తెలంగాణ కోసం ఎంత చచ్చిపోతాం. నేను ఆంధ్రప్రదేశ్కి దృష్టి సారిస్తుంది ఒకటే, తెలంగాణకి యువత వలసలు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు. దానికోసం మా ప్రయత్నం. వలసలు ఆగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటాను. దానికోసం మా ప్రయత్నం. అందుకు నేను ఎప్పుడు దృష్టి సారించలా. కానీ కూర్చొని మమ్మల్ని బెదిరిస్తూ ఉంటే మటుకు ఇక్కడితో దయచేసి ఇది ఆపండి. లేదా కూర్చోబెట్టి ప్రజలు కోరుకున్నప్పుడు, మా నాయకులు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో అవసరమైన ఆయన ప్రతి చోట తిరుగుతాం. దానికి భయపడమని తెలియజేసుకుంటున్నాను. నేను పారిపోలేదు సార్, చెప్పండి సార్. నేను ఇప్పుడే తెలియజేస్తాను. నేను ఒకవేళ అలాంటి తప్పు జరిగి ఉంటే జనసేన తరపు నుంచి ఓకే, నేను ఇప్పుడే తెలియజేస్తున్నాను. జనసేన తరపు నుంచి అలాంటి తప్పు ఉంటే క్షమాపణ నేను చెప్తాను. సార్ నేను ఆయన నాగేశ్వర గారి లాగా నేను కాన్స్పిరసీ థియరీలు చేయలేను సార్. సార్ మీరు వింటున్నారా? మీకు చెప్తాను. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. నేను విశ్లేషకులు చెప్పినట్టుగా ఒక వినని మాటల్ని నాకు ఎవరు చేశారు నాకేం తెలుసు సార్. అది దాని వెనక కుట్రుందా? ఒక్కడైతే ఉంది, ఈ సభ జరగకూడదని అయితే ఉంది. అది ఎవరికి ఉంది ఏంటో నాకు నిజంగా నాకు తెలియదు. నేను దాని గురించి నిజంగా నేను బ్లేమ్ చేయనట్లా. కాకపోతే ఇది నా హక్కుని ప్రతిష్ఠిస్తున్నాను. ఖచ్చితంగా అప్రజాస్వామికం కదా. 2,000 మందితో ఇన్ని పార్టీలు జరుగుతాయి, ఇన్ని కార్పొరేట్ పార్టీలు జరుగుతాయి. ఒకళ్ళు కూర్చోబెట్టి ఒక 2,000 మంది కూర్చో సాధకులతో ఏ నష్టం చేస్తామండి? ఏ నష్టం చేస్తాం? ఆ రోజు 30 కోట్లు ఇచ్చినప్పుడు మనకి కొండగొట్ట ఆంజనేయ స్వామికి ఆ రోజు అసలు అలా విభజించే ఆలోచన ఉంటే అవన్నీ చేస్తామా? అలా రెచ్చగొడతామా?
ఆ బాధ్యత లేదా? కాంగ్రెస్ నాయక సేట్ మ్యామ్ సేట్ మ్యామ్ ఎవరమ్మా? ప్రధానమంత్రి గారు షూర్. అది మీరు బీజేపీ నాయకులు అడగాలమ్మా, తెలంగాణ బీజేపీ నాయకులు, నాకు తెలియదు. బీజేపీ నాయకులు మీరు అనుకున్నట్టుగా ఓకే, మీ ఆర్గ్యుమెంటే రైట్ అయితే ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడాలి కదా, వాళ్ళు లేరని తెలుస్తుంది కదా. ఎవరంటారు? ఎవరు విగ్రహాలు పెట్టాలి, ఏం చేయాలి, అది ఆ ప్రజల తాలూకు ఇష్టం. ఇలా మాట్లాడితే గాంధీ గారిని కూడా విగ్రహాలు పెట్టదు, ఎందుకంటే ఆయన గుజరాత్కి చెందిన ఆయన వైశ్య కులానికి చెందిన ఆయన విగ్రహాలు పెట్టకండి అంటారు. దీనికి అంతు పొంతు ఉండదు. అలాంటప్పుడు ఇంకేం మాట్లాడతాను? రేపు పొద్దున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకూడదు, ఆయన కూర్చోబెట్టి ఆయన మహారాష్ట్రని కూడా మాట్లాడతారు. ఇలాంటి ఆలోచన విధానం ఉంటాయి. ఎవరు ఏ విగ్రహాలు పెట్టి, నా ఉద్దేశంలో నా కోరిక తెలుగు ప్రజల ఐక్యతకి చిహ్నం బూర్గుల రామకృష్ణారావు గారు. నేను కోరుకుంటుంది ఒక రోజున తెలంగాణ ఆంధ్రాని కలిపే హైవేకి బూర్గుల రామకృష్ణారావు గారు హైవేగా పెట్టాలి, ఆయన విగ్రహం పెట్టాలని నేనైతే ప్రతిపాదిస్తాను. మిగతా విగ్రహాల గురించి మీరు చెప్పండి సార్. లెట్ మీ అడ్రస్ ఇట్ సార్. లెట్ మీ ఫినిష్ ఇట్ సార్. సార్ 1 minute సార్. అవును సార్. చెప్పండి. నేను ఈరోజు చెప్తాను కదా, కాదు దాని సమాధానం నాకు అర్థమైంది. నేను సమాధానం చెప్పంటారా? బట్ సమాధానం చెప్పనా? మీరు చెప్పండి. యు ఆర్ ఎ జర్నలిస్ట్, యూ మస్ట్ have read definitely political science. Telangana state division, was it done in the appropriate manner, or do you agree with it is within the no? మీరు నేనేం చెప్పాను సార్, తెలంగాణ 2014లో వి హనుమంతరావులా గారిలా కానీ జగ్గారెడ్డి గారిలా కానీ చాలామందిలా కూర్చొని మాట్లాడి ప్రేమతో విడిపోవచ్చు అని చెప్పాను, గొడవలు పడి కాదు. నేనేం చెప్పాను, పాలకులు వేరు, ప్రజలు వేరు. 2014లో నేను మాట్లాడినప్పుడు 11 రోజులు నేను తినలేదంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజించిన తీరు కోసం. కాకపోతే అది ఎలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇది నేను ఈ రోజున కూర్చోబెట్టి నేను అలా అనలేదు, నేను చెప్పను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ విభజన చేసిన విధానానికి అది నేను కూర్చోబెట్టి నేను అది నా ఆవేదన. అది తెలంగాణ వచ్చినందుకు కాదు. ఏ రోజు అలాగే మీరు మొన్న మాట్లాడారు కోనసీమ గురించి. మీరు ఇలా మాట్లాడితే సపోజ్ నేను ఏ సందర్భంలో మాట్లాడాను ఇవన్నీ పక్కన పెడితే, తెలంగాణ నాయకులు అందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే మేమున్నాం దాంట్లో ఎవరున్నారని, ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరండి? మాదిగలు లేరా? మాలలు లేరా? వైశ్యులు లేరా? రెడ్డి సామాజిక వర్గం లేదా? బీసీ వర్గాలు లేరా? గౌడలు లేరా? యాదవులు లేరా? అంటే అందరిని తిట్టినట్ట. అది మీరు సంతోషం, మీరు తీసుకెళ్ళండి. I'll give it. తెలంగాణ ప్రజలకి ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, తెలంగాణ ప్రజలకి నేను నమ్మించాల్సిన అవసరం మేము పోరాటం చేస్తాం అంతే. ఇక్కడ మేము ఆంధ్రాలో సీట్లు సంపాదించడానికి మేము దశాబ్దం పైగా కృషి చేస్తాం సార్. తెలంగాణలో ఈరోజు మేము సాధన మొదలుపెట్టాం, పని మొదలుపెట్టాం. వాళ్ళు నమ్మకం వచ్చే వరకు పనిచేస్తాం, అంతేగాని కూర్చొని మేము మభ్యపెట్టాం. మేము నిలబడతాం అంతే, పోరాటాలు చేస్తాం. వాళ్ళు ఎవరని నేను చెప్తున్నాను, వాళ్ళు ఏం చేయాలో
రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉన్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ గుర్తున్నప్పుడు మేము ఎలా పనిచేయాలో, మీరు ఏం తినాలి, మీ ఏ బట్టలు వేసి మేము చెప్తున్నావా? మేము ఎలా నడపాలి మా పార్టీని, మేము అది మా ఇష్టం, అది వాళ్ళెవరు చెప్పడానికి? యా, ఐల్ గివ్ ఇట్ సపరేట్. సార్ 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 నాన్నది నేను ఆవిర్భిస్తాను ఖచ్చితంగా. నాకు ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే గద్దరన్న తాలూకు స్ఫూర్తి అది నేను తీసుకున్నా ప్రత్యేకంగా. నేను ఇలా కూర్చోబెట్టి మీకు భావోద్వేగంతో ఓట్ల కోసం నేను చేయట్లా. గద్దరన్నను ఎంత గుండెల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు, అది మీకు తెలియజేస్తాను. నాకు ఫస్ట్ ఇది ఒక్కటమ్మా, ఇందులో ఎక్కడా కూడా ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు మొన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మా వాళ్ళందరూ నామినేషన్ వేసిన తర్వాత కూడా నేను ఒక్క మాట మాట్లాడితే వెనక్కి తీసుకున్నాను. 29లో ఖచ్చితంగా జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కాకపోతే మీరు అడిగే ప్రశ్న తెలుగుదేశం ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకోవాలి, నాకు తెలియదు, ప్రామిస్గా చెప్తున్నాను. ఇంకా నాకు మోసం చేయాల్సిన అవసరం లేదు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి వస్తారో కూడా లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే మొన్న ఈ మధ్యన రామచంద్రరావు గారు కూడా మాట్లాడింది, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోద్ది, జనసేనకి సంబంధం లేదని చెప్పినప్పుడు నేను మా నాయకులు కూడా ఫ్రీడమ్ ఇస్తాను, మీరు సొంతంగా పోటీ చేసుకుని నేను చెప్తాను. సార్ సార్ ఒకసారి దయచేసి ఒక సైలెన్స్ సార్. ఒక ఈ భావం అలాగా సార్, ఒకటి చెప్తున్నా, ఈ భావం పవన్ కళ్యాణ్ పెట్టింది కాదండి, తెలంగాణలో మా నాయకులు పెట్టింది పునర్నిర్మాణం, వాళ్ళు కోరుకుంది, నేను ప్రతిపాదించింది కాదండి. నేను భారతదేశం బాగుండాలని కోరుకునేవాడిని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అంతర్భాగం తప్ప, నేను భారతదేశాన్ని యూనిట్గా చూస్తాను తప్ప. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఉంది తెలంగాణలో, వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ పర్టికులర్ విజన్ ఫర్ particular framework for Telangana. Same Bharatiya Janata Party will have a framework for Andhra. Same Bharatiya Janata Party will have a framework for Karnataka and Tamil Nadu. Local leadership తీసుకుంటుంది. పునర్నిర్మాణం మా నాయకులు మాట్లాడుకొని వాళ్ళు పేరు పెట్టింది, నన్ను మాట్లాడమన్నారు, నేను దానికి వచ్చాను. నేను దానికి అంతేగాని కూర్చోబెట్టి పునర్నిర్మాణం కూర్చోబెట్టి నేను ఆలోచించేది కాదు, మా నాయకులు ఆలోచిస్తారు, వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణ భవిష్యత్తును మా తెలంగాణ నాయకులు నిర్మించుకుంటారు, నేను నిర్మించను. వాళ్ళు చెప్పిన దాన్ని నేను మద్దతు చెప్తాను అంత. అప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఏంటి, మీరు కూర్చోబెట్టి నార్త్ ఇండియన్ పార్టీ అంటారా? ఇప్పుడు ఇలా మాట్లాడాలంటే మరి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి ఎందుకైందండి? అంటే ఒక భావం నాయకుడు లోపలికి వెళ్ళే కొద్దీ భారతదేశం తాలూకు ప్రాముఖ్యత తెలుస్తుంది. ఒక ప్రాంతానికి పరిమితం వాళ్ళు లేదు కదా, ఆ రోజు స్వాగతించాం కదా. నేనున్న మంగళగిరి పక్కనే గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? భారతీయ జనతా పార్టీకి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అలాంటప్పుడు ఉత్తరాదిలో పుట్టిన పార్టీ, దక్షిణాదిలో ఏం పని మీరు అడగచ్చా? రూల్ అందరికీ అప్లై అవుద్ది కదా, నా ఒకటికైనా రూలు. సిపిఐ సిపిఎం ఎక్కడో జర్మనీలో ఉన్న కార్ల్ మార్క్స్ చేసింది, మీకు ఆ భారతదేశంలో ఏం పనండి, మీరు ఏం చెప్తారు సమాధానం దానికి? సిపిఐ సిపిఎం ఇక్కడ సంబంధం లేదు,
మీరు ఎక్కడో కూర్చోబెట్టి రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఐడియాలజీ అని మాట్లాడితే ఎలా కుదురుతుందండి? సో ఏ పార్టీ కూడా మీరు ఆ ప్రశ్నించలేరు. నేషనల్ మీడియా will let me address it separately, sir. Let me address it separately. Just give me 15 minutes. I think, sir. సార్ మీరు ఈ మాట అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. 2014లో మల్కేజ్గిరిలో ఆ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసే అవకాశం నాకు ఉండింది. ఆ రోజున నేనేమనుకున్నానంటే నాకు పోటీ చేసి ఎంపీ అవ్వాలనుకుంటే కూడా తెలంగాణ నిర్మాణానికి మేమేం సహాయం చేయగలం ఆలోచించాను తప్ప నాకు తెలంగాణలో పోటీ చేసే నిజంగా చెప్పాలంటే నాకు ఆలోచన, నాకు తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాను కానీ నాకు తెలంగాణ నుంచి పదవులు కావాలని కానీ నేనేం కోరుకోవట్లేదు. మా వాళ్ళు గెలిస్తే చాలు, అదే కోటి దండాలు దానికి. I'll take a last question, sir. I'll speak to you. చెప్పండి సార్. Say it again. అది మీరు కాంగ్రెస్ నాయకులను అడగాల్సిన ప్రశ్న సార్. వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మీరు వాళ్ళని అడగండి. అది మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు అనుభవం ఉన్నది. మీరు ఎందుకు పని చేయట్లేదో మీరు ఒక అనాలిసిస్ మీరు చేయండి, మేము దానికి సమాధానం చెప్తాం. లాస్ట్ సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన తెలంగాణకి, తెలంగాణ యువతకి, తెలంగాణ ప్రజానికానికి, 4 కోట్ల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై హింద్.